హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేస్తూ మీకు సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అనుకోని రీతిగా సునంద ఆనంది విషయంలో ఒక రియలైజేషన్కి వస్తుంది. అది అసలు ఎందుకోసం వచ్చింది, అసలు ఏది జరిగింది, దాని వెనుకతలో ఉన్న కారణం తెలుసుకోవాలనుకుంటే ఇంకా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే ఈ వీడియో చూసేసేయండి. ఇంక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మొత్తానికి శశికాంత్కి ఆనంది లివర్ డొనేట్ చేయటం వల్ల ఆపరేషన్ అయితే అయిపోతుంది. ఇంకా సునంద అయితే మాత్రం కోపంగా ఉంటుంది. అసలు ఎవరు ఆనందిని ఇమ్మని చెప్పారు, ఇది అడ్వాంటేజ్గా తీసుకొని నా మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది. ఆ దేవుడే వచ్చి చెప్పినా కూడా నేను ఆనంది విషయంలో మనసు మార్చుకోను అని చెప్పేసి ఇంకా చాలా బండరాయిలాగా ఒక ఆలోచన పెట్టు కూర్చుంటుంది సునంద. ఇంకా వీళ్ళు మాత్రం సింహాద్రి ఆనంది దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఇది, నీ ప్రాణం కోసం కూడా ఆలోచించకుండా నిన్ను గుర్తించలేని మనుషుల విషయంలో నువ్వు ఇంత త్యాగం చేయడం ఏంటి అని చెప్పేసి అంటాడు. ఎవరో అనుకుంటారు మన కోసం ఏదో చేస్తారని ఇట్లా చేసాడు ఏంది నాన్న, నాకు చేయాలనిపించింది, అది నేను చేయగలిగింది. అయినా మావి గారు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నా లివర్ మ్యాచ్ అవుతుంది అన్నప్పుడు చేయడంలో తప్పేముంది అనేసరికి నీ మంచితనాన్ని వీళ్ళెవరూ గుర్తించట్లేదు కదమ్మా అని చెప్పేసి అంటాడు సింహాద్రి. సరే నాన్న, ఇప్పుడు ఆ విషయం కోసం ఎందుకు, మీరు బాధపడకండి అని చెప్పేసి ఆనంది అంటుంది. అనేసరికి ఇంకా ఈలోపు ఆదిత్య అయితే మాత్రం ఆనందికి ఫ్రూట్స్ ఇవి అవి అన్నీ పట్టుకొస్తాడు. ఎందుకండి ఇవన్నీ, అనవసరంగా డబ్బులు వేస్ట్ అనేసరికి, నువ్వు చేసిన పనికి డబ్బులు వేస్ట్ ఏంటి ఆనంది, నీ కాళ్ళు మొక్కినా తప్పలేదు, నా తండ్రి ప్రాణాన్ని నిలబెట్టావు, అలాంటిది నేను నీకు ఇప్పుడు హెల్ప్ చేయడంలో తప్పే ఉంది, అయినా అది నా బాధ్యత, నిన్ను చూసుకోవడం కంటికి రెప్పలాగా భర్తగా నా బాధ్యత అని చెప్పేసి ఆదిత్య ఎమోషనల్ అవుతాడు. ఇంకా అలా మొత్తానికి ఆనందిని ఇంటికైతే డిశ్చార్జ్ చేసేస్తారు. శశికాంత్ని కూడా ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఇంకా సునంద అయితే శశికాంత్కి చాలా సేవలు చేస్తూ మొత్తానికి తను కుదుట పడేలాగా టైం టు టైం జ్యూస్లు ఇవ్వడం ఇవన్నీ ఇవ్వడం చేస్తుంది. ఇంకా జీవన అయితే మాత్రం సరే మొత్తానికి అత్తయ్య మనసు మారిపోతుంది అనుకున్నాను, కానీ ఇది ఎంత త్యాగం చేసినా అత్తయ్య మనసు గట్టిగానే ఉంది, సో ఇలానే ఉండాలి, ఇంకా వీళ్ళ మధ్య ఇంకా నేను చిచ్చు పెట్టాలి అని చెప్పేసి సంతోషపడుతుంది జీవన. ఇంకా ఈలోపు అయితే మాత్రం ఇందుమతి జీవన దగ్గరకు వస్తుంది. జీవన దగ్గరకు వచ్చేసరికి, ఏంటి ఆనంది ఇంత త్యాగం చేసిందని విన్నాను, మీ అత్త మనసు మారిపోతుందేమో అంటే అది జరగని పని, ఆవిడ బలంగా పెట్టు కూర్చుంది, కనీసం అంత త్యాగం చేసిన ఆనందిని చూడ్డానికి కూడా వెళ్ళలేదు బెడ్ దగ్గరికి. ఇంకా ఆవిడ అంత గట్టిగా పెట్టు కూర్చున్నప్పుడు ఇంకేంటి భయం పెద్దమ్మ అనేసరికి, అలా అనుకోకు, మీ మావయ్య ఉన్నాడు కదా ఇప్పుడే మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు, ఇంకా మీ మావయ్య కోలుకొని మీ అత్తయ్యని కన్విన్స్ చేస్తే ఇంకా ఆనంది వచ్చి నీ నెత్తిని కొక్కి కూర్చుంటుంది, కాబట్టి ఇప్పటికి అదేం జరగకుండా చూసుకో అని చెప్పేసి ఇందుమతి అనేసరికి, కరెక్టే పెద్దమ్మ నువ్వు చెప్పింది కూడా, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకునేసరికి, ఏం చేద్దామా, నువ్వు మీ మావయ్య ప్రాణాన్ని తీసేసాయి, అదే మీ మావయ్య బతుకుంటే మీ అత్తయ్యకి మీ మావయ్యని చూసిన ప్రతిసారి ఆనంది పైన సాఫ్ట్ కార్నర్ వచ్చినా రావచ్చు, కాబట్టి ఆయన ప్రాణం పోయిందనుకో ఈ ఆనంది లివర్ ఇవ్వకుండా ఉన్నా బాగుండేది, ఇలా ఆపరేషన్ చేయటం వల్ల ఇలా జరిగిందని ఆ డాక్టర్తో చెప్పించేసామనుకో, ఇంకా మొత్తానికి జీవితంలో ఆనంది మొహం మీ అత్త చూడదు, ఇంకా ఈ ఆస్తి మొత్తం నీ పేరు అయిపోతుంది, ఇంకా మన ఇద్దరం కలిపి వీళ్ళ చక్రం ఎలా తిప్పాలో అలా తిప్పచ్చు అని చెప్పేసి ఇందుమతి అంటుంది. అనేసరికి మొత్తానికి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుని ఉండేసరికి చైతన్య వచ్చి, ఏం చేస్తున్నావు జీవన అని చెప్పేసి అనేసరికి, ఎప్పుడు వచ్చావు చైతన్య అంటే, నేను వచ్చానులే, మీరు ఎప్పుడు వచ్చారు అని చెప్పేసి ఇందుమతిని పలకరిస్తాడు. నేను ఇప్పుడే వచ్చాను చైతన్య అంటే, సరే సరే మీరు మాట్లాడుకోండి, నాకు కొంచెం పని ఉంది, మీరైతే ఈరోజు ఎక్కడికి వెళ్ళకండి, మీతో నాకు కూడా కొంచెం పని ఉంది అని చెప్పేసి చైతన్య ఎందుకు కిందకి వెళ్ళిపోతాడు. అసలు మనతో ఏం పని ఉంది చైతన్యకి అనుకునేసరికి, ఏం లేదులే, ఈ మధ్య చైతన్య నాతో చాలా క్లోజ్గా ఉంటున్నాడు కదా, సో మీరు ఎలాగో వచ్చారు కాబట్టి నా పెద్దమ్మ కాబట్టి తను మన కోసం ఏమైనా అరేంజ్ చేశాడేమో అని చెప్పేసి జీవన అంటుంది. అనేసరికి ఇంకా ఈలోపు అని వీళ్ళలో రిలాక్స్ అయిపోయేసరికి ఇంకా ఈలోపు అయితే మాత్రం శశికాంత్ ఆనంది దగ్గరికి వస్తాడు. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళాలి అంటే సునంద అడుగుతుంది, ఈ టైంలో ఇలాంటి పరిస్థితులు ఎక్కడికండి అని, నాకు నయంగానే ఉంది, నాకు చిన్న పని ఉంది, చైతన్య నువ్వు నన్ను తీసుకొని వెళ్ళగలవు అంటే, తప్పకుండా నాన్న నేను వస్తాను అని చెప్పేసి చైతన్య తీసుకొని వెళ్తాడు. తీరా చూస్తే వీళ్ళు ఆనంది ఆదిత్యాల ఇంటికి తీసుకువెళ్ళామని శశికాంత్ అడుగుతాడు.
ఇంకా చైతన్యకి నాన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాడు, పిలవాలనుకుంటున్నాడేమో అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా వెళ్ళి ఆనంది ఆదిత్యాన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. శశికాంత్ని మొదట చూసేసరికి చాలా సంతోషిస్తారు. ఏంటి మావయ్య ఇలాంటి పరిస్థితిలో వచ్చారైనా కనీసం ఫోన్ కూడా చేయలేదు అంటే, ఇంకా నాకు కొంచెం నయం అయ్యేసరికి ఎప్పుడెప్పుడు నేను చూస్తానో అనిపించిందమ్మా. ఆదిత్య రారా కూర్చో అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని వచ్చేయండిరా ఇంటికి. ఈరోజు ఈ ప్రాణం నిలబడింది ఇలా ఉన్నాను అంటే దానికి ఆనందియే కారణం. మీరు చేసిన ఈ త్యాగానికి ఈ హెల్ప్కి నేను ఏం చేయగలను, దయచేసి ఇంకా మీరు ఇంటికి వచ్చేయండి అనేసరికి, వద్దు మావయ్య, మీ 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 ప్రేమ మాకు చాలు, అయినా మీరేం మమ్మల్ని బయటకు పంపించలేదు. కొన్ని అపార్థాలు అత్తయ్య మనసులో నాటుకుపోయి ఉన్నాయి, అవి తొలగిపోవాలి, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి, అప్పటి వరకు ఆ ఇంటికి వచ్చేదే లేదు అని చెప్పేసి ఆనంది అంటుంది. నువ్వేంటమ్మా మరీ ఇంత మొండిగా అంటే, లేదు నాన్న, ఆనంది చెప్పింది కరెక్టే. ఇప్పుడేదో నిజంగానే అడ్వాంటేజ్ తీసుకొని ఆనంది మీకు కాపాడి ఇప్పుడు ఇంటికిలో అడుగు పెట్టేశామని అమ్మ అనుకోవచ్చు, అవకాశం మేము ఇవ్వాలి అనుకోవట్లేదు. చాలా సంతోషం మీరు వచ్చారు, మాకు అదే చాలు అని చెప్పేసి ఆదిత్య అంటాడు. ఇంకెంత చెప్పినా వీళ్ళు వినట్లేదు అనేసరికి చైతన్య కూడా కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. చైతన్యకు కూడా అదే సమాధానం చెప్తారు. ఇంకా అలా మొత్తానికి శశికాంత్ చైతన్య తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. శశికాంత్ అయితే చాలా బాధపడతాడు. అసలు ఏదో ఒకటి చేసి వాళ్ళని రప్పించాలి, వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఈవిడ కనీసం నన్ను ఆనంది కాపాడింది అన్న కన్సర్న్ కొంచెం కూడా లేదు, దీనికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి సునందకి అని చెప్పేసి శశికాంత్ అనుకుంటాడు. ఇంకా ఈలోపు అయితే మాత్రం జీవన ఇందుమతిలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. వీళ్ళకి ఇంకా జీవితంలో అత్తయ్య క్షమించదు. అసలు ఎవరైనా ఇంత పెద్ద హెల్ప్ చేస్తే కనీసం మొహం చూడకుండా ఉంటారా? అత్తయ్య అంటే నాకు అందుకే అంత ఇష్టం, ఆవిడ ఒక్కసారి మనసులో పగ పెట్టుకుందంటే జీవితంలో వాళ్ళని క్షమించదు అనేసరికి ఇందుమతి, అది నీ వరకు రాకుండా చూసుకో జీవన, ఎందుకు అంటే ఎప్పుడు ఎవరిని మనం నమ్మలేం, ప్రతిరోజు చక్రం మన చేతిలోనే ఉండదు అనేసరికి, నువ్వు ఉంటుండగా నాకు భయం ఏంటి పెద్దమ్మా అని నాకు చెప్పి నువ్వు నన్ను గైడ్ చేస్తావు కదా అని చెప్పేసి అంటే అని చెప్పేసి ఇంక ఇందుమతి పొంగిపోతుంది. ఇంక ఈలోపు చైతన్య శశికాంత్ మళ్ళీ ఇంటికి రిటర్న్ వస్తారు. వచ్చేసరికి ఇంక శశికాంత్ అయితే మాత్రం సునందతో మాట్లాడతాడు. సునంద ఏమో రండి భోజనం చేయండి అంటే, నీతో మాట్లాడాలి సునంద అంటే, చెప్పండి అంటే, సునంద ఆనంది ఆదిత్య విషయం కోసం నువ్వేం ఆలోచించావంటే, నేనేం ఆలోచిస్తానండి, అసలు వాళ్ళ గురించి ఎందుకు అనేసరికి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమైందా? ఈరోజు నీ పసుపు కుంకుమ నిలబడింది, నీ మాంగళ్యం బాగుంది, నేను బతికున్నాను అంటే దానికి కారణం ఆనంది చేసిన హెల్ప్. అది కనీసం గుర్తుపెట్టుకున్న కనీసం సాధారణ మనిషికైనా వెళ్ళి థ్యాంక్స్ చెప్తాం, నువ్వు అది కూడా చేయలేదు అనేసరికి నాకు సిగ్గేస్తుంది. అసలు ఆ రోజే నేను చనిపోయి ఉన్నా బాగుండేది అనేసరికి, ఏంటండి ఆ మాటలు అంటే, మరి ఎలా మాట్లాడమంటావు సునంద? కనీసం నీకు ఆనంది పైన ఆ మాత్రం మంచి అభిప్రాయమైనా రాలేదా? తనేం చేసింది, నన్ను కాపాడింది అంతే కదా అనేసరికి, అదంతా కాదండి, ఆ రోజు డోనర్ వస్తాడు, కాస్త లేట్ అయిందని తెలుసుకున్న ఆనంది అది అడ్వాంటేజ్గా తీసుకొని నా మనసు మార్చాలి అని చెప్పేసి కన్నింగ్గా వెళ్ళి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేసింది. అంటే ప్రాణాల మీదకి రిస్క్ తెచ్చుకొని కన్నింగ్గా వెళ్ళి కాపాడే అంత ఆ ఆలోచన అవసరం ఆనందికి ఏం లేదు, కాబట్టి ముందు వాళ్ళని ఆ తప్పుడు ఉద్దేశంతో చూడడం మానే అని చెప్పేసి శశికాంత్ అంటాడు. అయినా మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, వచ్చి రాగానే ఆదిత్య ఆనంది కోసం మాట్లాడతారేంటి, అసలు వాళ్ళ పేరు వినాలని కూడా నేను అనుకోవట్లేదు, ఆనంది కోసం అయితే నా దగ్గర మాట్లాడద్దు అనేసరికి, సరే అయితే ఆనంది కోసం నేను మాట్లాడను, కానీ నీకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నీ పెళ్లి రోజుకి నీ చిన్న కోడలు పట్టు చీర గిఫ్ట్ ఇచ్చింది, నీ పెద్ద కోడలు నీ పసుపు కుంకాన్ని గిఫ్ట్ ఇచ్చింది, అలాంటిది తన త్యాగాన్ని గుర్తించకుండా నువ్వు ఇంకా తప్పుగా అనుకుంటే నేను ఇంకా ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు నేను నా భార్య అనుకొని చెప్పుకోవడానికి నా మీద నాకు అసహ్యం వేస్తుంది అని ఎప్పుడు లేని శశికాంత్ అంత అసహ్యపడుతూ సమాధానం చెప్తాడు. చెప్పేసరికి ఇంకా సునంద కాస్త ఆలోచనలో పడేసరికి ఇంకా అంటూ ఉంటాడు, ప్రతి పెళ్లి రోజుకి నాకు ఒక బహుమానం ఇస్తావు కదా, సో ఈసారి బహుమానం ఆదిత్య ఆనందిని ఇంటికి తీసుకురావడమే, అది కూడా మనస్ఫూర్తిగా, అది నువ్వు చేయగలవా సునంద అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా సునంద షాక్ అయిపోతుంది. ఆ మాట విన్న జీవన ఇందుమతి కూడా షాక్ అవుతారు. చైతన్య అయితే చాలా సంతోషిస్తాడు, నాన్న కరెక్ట్ టైం చూసుకొని అమ్మని అడిగాడు అని చెప్పేసి. ఏం మాట్లాడుతున్నారంటే, సే ఎస్ ఆర్ నో, ఇన్ని మాటలు నేను వినాలనుకోవట్లేదు కాబట్టి చెప్పు అనేసరికి సునంద ఆలోచనలో పడుతుంది. ఇంత ఆలోచన ఏంటి మమ్మీ, అసలు ఆనంది వదినంటే నీకెందుకు అంత పగ, తను చేయని తప్పుని మీదేసుకొని ఈరోజు మనకు దూరం అయింది,
తను గైడెన్స్ వల్ల అన్నీ ఈరోజు ఇంత పొజిషన్లో ఉన్నాడు. చూసావు కదా ఆ రోజు న్యూస్లో వాళ్ళు ఏం అచీవ్ చేశారో. ఆ అప్రిషియేషన్ అంతా వాళ్ళు చేసినా నీకే వచ్చింది కదా. సో కాబట్టి ఇంకా వాళ్ళ మీద పగేంటి? ఆయన ఈరోజు డాడీ పొజిషన్లో ఉన్నారు, ఇలా ప్రాణాలతో ఉన్నారంటే దానికి 100% ఆనంది వదిన చేసిన త్యాగమే. అది ఎవరు చేస్తారు? ఆయన నేను లివర్ ఇస్తానంటేనే ఆ జీవన వచ్చేసి ఏమండి బావగారు ఇస్తారు కదా అని ఆపింది. అలాంటిది తనిస్తుందని నేను అనుకోను. అలాంటిది ఆనంది ఒక్క నిమిషం వదిన ఆలోచించకుండా నాన్నని కాపాడే ప్రయత్నం చేసింది. ఇంకా మిమ్మల్ని ఏం స్టాప్ చేస్తుందో నాకు ఆలోచన రావట్లేదు మమ్మీ అని చెప్పేసి చైతన్య అంటాడు. అనేసరికి ఇంకా సునంద అయితే తన తప్పు తాను తెలుసుకుంటుంది. నిజమే కదా అనుకునేసరికి ఇంక వెంటనే ఇందుమతి వచ్చి, అంటే ఏంటి ఇప్పుడు ఇవిడికి ఇబ్బంది అయినా మీరు బలవంతం పెట్టేసి ఆనందిని ఇంట్లోకి తీసుకొచ్చేస్తారా? అంటే ఎవరో చెప్తే తీసుకొని రావడం ఏంటి? డోనర్గా తను హెల్ప్ చేసింది కాబట్టి తనకు కావాల్సింది ఇచ్చేస్తే సరిపోతుంది అనేసరికి, అంటే ఏం చెప్తున్నారు మీరు అని చెప్పి చైతన్య అంటాడు. ఏం చెప్పడం ఏంటి? డోనర్ కాబట్టి ఇంట్లోకి తీసుకురావాల్సిన పనేం లేదు, తనకి డబ్బు పడేస్తే సరిపోతుంది. అయినా లేని వాళ్ళ బుద్ధి చూపించుకున్నారు, వాళ్ళకి ప్రాణం మీద కూడా ఆశయం ఉండదు. అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి చూసి శశికాంత్ గారి హెల్త్ కాపాడింది. తనకి డోనర్గా లివర్ డొనేట్ చేశాను అని మీ దగ్గర మార్కులు కొట్టేయడానికి ప్రయత్నించింది అనేసరికి ఇంకా వెంటనే చైతన్య ఆపండి, ఇంకా మీరు ఏం అడ్డుపడలేదు ఏంటా అని చెప్పి చూస్తున్నాను. అసలు నీకు వీళ్ళ గురించి ఏం తెలుసని మమ్మీ వాళ్ళ మాటలు వింటున్నావు? అసలు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారో తెలుసా? ఇదిగో చూడు అని చెప్పేసి వీడియో చూపిస్తాడు. ఇంకా వీడియోలో చూస్తే ఆల్రెడీ ముందు చైతన్య వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఏం చేస్తున్నారని అడిగాడు అని చెప్పుకున్నాం కదా, అది ఆల్రెడీ చైతన్య వినేస్తాడు. సమయం చూసుకొని వాళ్ళ అమ్మకు అది చూపించి వీళ్ళ నిజ స్వరూపం బయటపెట్టి ఆదిత్య ఆనందిని ఇంటికి తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. కానీ ఈలోపే శశికాంత్ చైతన్యాన్ని ఆనంది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేసినందుకు సంతోషిస్తాడు. ఇంకైనా కూడా సరే వీళ్ళని ఎందుకు బాధ పెట్టాలి, వీళ్ళ నిజస్వరూపాన్ని బయటపెట్టి అమ్మ మనసుని ఎందుకు నొప్పించాలి అని ఆలోచించేలోపే ఇందుమతి ఎప్పుడైతే యాంటీగా జీవనాకి సపోర్ట్గా మాట్లాడి ఆనందిని తిడుతుందో ఇంకా చైతన్యకి కోపం వచ్చి మొత్తానికి తన కుట్ర వీడియో ద్వారా అయితే బయట పెట్టేస్తాడు. ఇంకా అది చూసిన సునందకి, ఏంటి నా భర్తను చంపేయాలని చూస్తున్నారా, అసలు మీకు ఎంత ధైర్యం అని చెప్పేసి ఇంక వెంటనే ఇందుమతి పీక పట్టుకుంటుంది. జీవన వదిలేండి అత్తయ్య, పెద్దమ్మని వదలండి అనేసరికి ఏంటి వదిలేది అని చెప్పేసి ఇంకా జీవన చెంప పగలగొడుతుంది. ఆనంది చేసిన త్యాగాన్ని నేను ఎక్కడ గుర్తించి వాళ్ళకి దగ్గర అయిపోతానని ఇప్పుడు ఆ నింద ఆనంది మీదకు తోసేయడానికి డోనర్గా తను ఇచ్చింది సెట్ అవ్వలేదు, కావాలనే చేసింది అని తన మీద నింద వేసేసి నా భర్తను చంపేయాలని చూస్తారా? ఈరోజు తను నా పసుపు కుంకుమ నిలబెట్టడానికి చూస్తుంది, అలాంటిది నువ్వు నా భర్త ప్రాణాలు తీయడానికి చూస్తున్నావు అనేసి జీవనాకైతే చెంపదెబ్బలు కొట్టి ఇంకా వెంటనే పోలీసులకు అప్పచెప్పడానికి ప్రయత్నిస్తుంది సునంద. ఇంకా వెంటనే చైతన్య, ఈ విషయం నేను ముందే డైరెక్ట్గా అడుగుదాం అనుకున్నా మమ్మీ, కానీ మీ ముందు వీళ్ళ నిజస్వరూపం బయట పెట్టడానికే నేనేమి రియాక్ట్ కానట్టుగా నటించాను. ఇది వీళ్ళ కుట్ర. డాడ్ చెప్పినట్లుగా మీ పెళ్లి రోజుకి ఇది పట్టు చీర ఇచ్చి మిమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తుంది. కానీ ఆనంది వదిన నాన్నకి ప్రాణం పోసి నీకు నిజంగానే నీ మాంగళ్యాన్ని నీ పసుపు కుంకాన్ని తిరిగిచ్చింది. తన మంచితనాన్ని అర్థం చేసుకోకుండా నువ్వు జస్ట్ ఏదో ఒక మనిషిని కూడా చూసినట్టు చూడట్లేదు చూడు, నాకు అక్కడ బాధేసింది అనగానే ఇంక ఈలోపు ఇందుమతి జీవన ఇంకా మన పని అయిపోయింది, మనం దొరికిపోయాం అనేసి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నిస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మీ పని ఏంటో చెప్తాను చూడండి, నా భర్తనే చంపడానికి చూస్తారా అనుకునేసరికి ఇంకా వెంటనే చైతన్య అయితే ఆదిత్య కాల్ చేస్తాడు. అన్నయ్య మీరు అర్జెంటుగా ఒకసారి ఇంటికి రండి అంటే, ఎందుకురా అంటే ఇంటికి రండి, అది మీరు శాశ్వతంగా ఉంటారా ఉండరా అనేది మీ ఇష్టం అనేసరికి, ఇంటికి రావడం అయితే జరగదురా, దయచేసి మమ్మల్ని రప్పించే ప్రయత్నాలు మీరు ఆపుకోండి, అమ్మ మనసులో మాకు స్థానం లేనప్పుడు మేము ఇంటికి రావాలని మేము అనుకోవట్లేదు అనేసి ఆదిత్య ఫోన్ కట్ చేసేస్తాడు. ఇంకా ఆ మాటలు స్పీకర్లో విన్న సునంద అసలు వాళ్ళు ఏది ఆశించట్లేదు, సునంద ప్రేమని అభిమానాన్ని తప్ప అని చెప్పి అర్థం చేసుకొని చాలా రియలైజ్ అయ్యి రిగ్రెట్ ఫీల్ అవుతుంది. అసలు ఆనందిని నేను ఎలా గుర్తించలేకపోయాను, తను ఈరోజు లేకపోతే నా భర్త లేకపోయేవాడు. ఈ జీవన ఇందుమతిని మాయలో పడి వీళ్ళ మాటలు విని నెత్తికెక్కించుకొని కనీసం ఆనందికి నేను థ్యాంక్స్ కూడా చెప్పలేదు, నాలాంటి ఆడది ఉండకూడదు అని చెప్పేసి ఇంక సునంద చాలా బాధపడుతుంది. ఇంకా వెంటనే సునంద అయితే మీరు ఫోన్ చేయడం కాదు నేనే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి ఇంకా చైతన్యాన్ని తీసుకొని ఆదిత్య ఆనంది వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంకా ఆనంది సునందని చూసి షాక్ అవుతుంది. ఏంటి అత్తయ్య ఇంటికి వస్తున్నారు అని చెప్పేసి ఆదిత్య అనేసరికి రా అమ్మ అని చెప్పి లోపలికి తీసుకొస్తుంది. తీసుకొచ్చేసరికి ఇంకా వెంటనే ఆనందిని హత్తుకొని నన్ను క్షమించమ్మా, కనీసం నువ్వు చేసిన త్యాగాన్ని నేను అర్థం చేసుకోకుండా నిన్ను ఒక మనిషిలో కూడా చూడలేదు. ఈరోజు నాకు మీ మావయ్య మీ మరిది కలిపి కళ్ళు తెరిపించారు. ఆ జీవన ఇందుమతిల కుట్ర
నాకు తెలిసేలా చేశారు. నువ్వు నా మావయ్యకి నువ్వు ప్రాణం పోస్తే ఆ జీవన ప్రాణం తీయడానికి ప్రయత్నిస్తుంది. భగవంతుడి దయ వల్ల ఆ విషయం కంట పడింది కాబట్టి సరిపోయింది. అయితే ఆ రోజు కూడా నువ్వు తప్పు చేసుండవు. చేసావని ఈ జీవనయ్య నిన్ను ఇరికించి ఉండొచ్చు. నాకు ఈరోజు నీ పైన నమ్మకం పూర్తిగా కుదిరింది. ఈరోజు నేనే అడుగుతున్నా, దయచేసి ఇంటికి రా. మీ మావయ్యకి నేను ఇచ్చిన మాట ప్రకారం మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. దయచేసి ఆదిత్య, ఆనంది మన ఇంటికి రండి అని చెప్పేసి సునంద అయితే పిలుస్తుంది. ఇంక సునందలో వచ్చిన మార్పు చూసి ఆదిత్య, ఆనంద చాలా చాలా సంతోషపడతారు. ఇంక ఈలోపు శశికాంత్ అయితే వీళ్ళు ఎప్పుడెప్పుడు తిరిగి ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. చూసేసరికి ఇంకా మొత్తానికైతే వీళ్ళ ఇంటికి తిరిగి వెళ్తారు. వెళ్ళేసరికి జీవన, ఇందుమతిలు అయితే మాత్రం పోలీసులకి వీళ్ళు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి తప్పించుకునే ప్రయత్నంలో ఉంటారు. ఉండేసరికి చైతన్య అయితే మాత్రం వాళ్ళని పట్టుకొని మీకు తగిన శిక్ష పడాలి. ఈరోజు మా నాన్నని చంపడానికే మీరు ప్లాన్ చేశారు. రేపు పొద్దున్న మిమ్మల్ని నమ్మటానికే లేదు, మిమ్మల్ని క్షమించినా కూడా తప్పే అనేసరికి అసలు వీళ్ళకి ఆదిత్య, ఆనంద్కి జరిగిన విషయం ఏంటో అర్థం కాదు. ఇంకా సునంద అయితే మాత్రం ఆనంద్కి అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా జీవన ముందే అంటుంది, నువ్వు పోలీసుల చేతికి చిక్కు కంటే ముందే నాకు కోడల్ని ఎండీని చేస్తున్నా. ఈ రోజు నుంచి సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఆనంది ఎండి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసేసరికి శశికాంత్ చాలా సంతోషిస్తాడు. అసలు ఏదైతే సునందలో మార్పు రావాలని కోరుకున్నాడో ఆ మార్పును చూసి ఇంకా పొంగిపోతాడు. ఎక్కడ లేని ఓపిక వచ్చేసినట్టు అనిపించి ఇంకా వెంటనే సునందకి థ్యాంక్స్ చెప్తాడు శశికాంత్. నువ్వు ఇలా అర్థం చేసుకుంటావు అనుకోలేదు సునంద అంటే, నాకు వీళ్ళ మీద కోపం ఉంది కానీ పగలేదండి. కాకపోతే నిజంగానే ఆనంది అడ్వాంటేజ్ తీసుకొని మీకు లివర్ డొనేట్ చేసినట్టు నా మనసు మార్చడానికి ప్రయత్నిస్తుందేమో అనుకున్నాను. కానీ ఈరోజు చైతన్య ఫోన్ చేశాక వాళ్ళ మాటలు విన్నాక అర్థమైంది వాళ్ళు ఏది ఆశించట్లేదు, కేవలం నా నుంచి ప్రేమను మాత్రమే అని. కాబట్టి అంతేకాదు, మీ ప్రాణం మీదకి వస్తుంది అంటే ఒక భారీగా నేను మారక ఏం చేయాలి అని ఇప్పటికే లేట్ అయినందుకు నా మీద నాకే గిల్ట్ ఫీల్ వస్తుంది అనేసరికి ఇంకా వెంటనే ఆదిత్యాని, ఆనందిని క్షమాపణ కోరేసరికి ఇంకా ఆనంది అంటుంది, అది కాదత్తయ్య, అందరం కలిసి ఉంటేనే సంతోషం. జీవన ఏదో ఇందుమతి పెద్దమ్మ చెప్పిన మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు అంటే, వద్దు ఆనంది, నీ మంచితనమే వీళ్ళని కాపాడుతుంది. ఇంకా ఇలాంటి వాళ్ళని క్షమిస్తే రేపొద్దున నీ ప్రాణానికి కూడా హానే. కాబట్టి ఇంక నువ్వు వాళ్ళని క్షమించమని అయితే నాకు చెప్పకు. ఇంకా నేను ఒక్కసారి ఫిక్స్ అయిపోయానంటే ఇంక ఎవరు చెప్పినా వినను, ఆ విషయం మీకు తెలుసు కదా అని చెప్పేసి ఇంక సునంద అయితే ఎట్టి పరిస్థితుల్లోని జీవనాన్ని, ఇందుమతిని క్షమించే ప్రసక్తే లేదని చెప్పి మాట్లాడుతుంది. ఇంకా శశికాంత్ కూడా చూస్తావేంట్రా, వీళ్ళని మెడపట్టుకు బయటికి గెంతే అనేసి శశికాంత్ అనేసరికి, అది కాదు మామయ్య, నేను చెప్పేది ఒకసారి వినండి అని జీవన ఎంత చెప్పడానికి ప్రయత్నిస్తున్నా, అయినా నువ్వు ఎంత పని చేస్తావు అనుకోలేదు జీవన. నా మీద పగుంటే నన్ను ఏదైనా చేయి, మావి గారిని చంపాలా అని ఆలోచన ఏంటి నీకు? అయినా మీరు పెద్దవాళ్ళు, తను తప్పు చేస్తుంటే తను సరిదిద్దక తనకి లేనిపోనివి చెప్పి ఇలాంటి పరిస్థితి తన జీవితాన్ని తీసుకొని సిచ్యువేషన్కి తీసుకొచ్చేసారు. అసలు మీరు ఎలాంటి వాళ్ళని అనుకోలేదు, ఇప్పుడే మా అమ్మకి నాన్నకి చెప్తాను అని చెప్పేసి ఇంకా వెంటనే ఆదిత్య ఫోన్ తీసుకొని ఆనంది అయితే సూర్యకి, జ్యోతికి కాల్ చేసి ఇందుమతి ఇలా ప్లాన్ చేసి మావి గారి ప్రాణం తీయడానికి జీవనతో చెప్పింది, జీవన పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే వాళ్ళకి చేసి చెప్పేసరికి ఇంకా వాళ్ళైతే జీవన మనస్తత్వం ఇలా ఉంది అని తెలుసుకొని చాలా కోప్పడతారు. ఇంకా సునంద అయితే, మాటలు ఏంటమ్మా ఆనంది, వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు అనవసరం, అసలు ఇలాంటి వాళ్ళు ఇంతసేపు ఇక్కడ పెట్టి మాట్లాడడమే మనం చేసిన తప్పు. ఏ రోజైతే మీ మావయ్య గారి ప్రాణం మీద వీళ్ళ కన్ను పడిందో ఆ రోజే నా మనసులో స్థానం వెళ్ళిపోయింది. వీళ్ళకి ఎలా చుక్కలు చూపించాలో, వీళ్ళకి ఏం శిక్ష పోయాలో నేను చూసుకుంటాను, నువ్వు సంతోషంగా ఉండు, నీ ప్రాణానికి ఏం జరిగినా ఇంకా వీళ్ళు నా చేతుల్లో చచ్చిపోయారే అని చెప్పేసి ఇంకా సునంద అయితే బెదిరిస్తుంది. ఇంకా చైతన్యాన్ని అయితే జీవన చాలా ప్రాధాయపడుతుంది. తెలుసో తెలియకో అలా అన్నాను చైతన్య, నా గురించి నీకు తెలుసు కదా అంటే, ఇచ్చి నోర్మి, నేను నమ్మి మోసపోయాను, ఇంకొకసారి నీ మాటల మాయలో పడి మోసపోలేను. నువ్వు మారేవనుకొని నేను నీకు దగ్గర అయ్యాను. నా జీవితంలో నేనంటూ చేసిన ఒక తప్పు ఏమైనా ఉంది అంటే అది మాత్రమే. అది గుర్తొచ్చిన ప్రతిసారి నా మీద నాకు కోపంగా ఉంటుంది. మీ ఇద్దరు మా కళ్ళ ముందు కనిపించొద్దు. మా అన్నయ్య వదినలు కలిశారు, మాకు అదే చాలు. భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు మీరు నా కంటపడి నీ కుట్ర బయటపడేలాగా చేశాడు అని చెప్పేసి ఇంకా వెంటనే చైతన్య కూడా జీవనాన్ని అసహించుకుంటాడు. ఇలా మొత్తానికి అందరి మధ్య చైతన్య ఇందుమతి జీవనాల మాటలు విని ఆ వీడియోని సునందకు చూపించి తన మనసు మారేలాగా చేస్తాడు. అలాగే శశికాంత్ కూడా ఆనంది చేసిన త్యాగాన్ని సునందకు అర్థమయ్యేలాగా చెప్పి సునంద అంతటా సునందయే వెళ్ళి ఆదిత్య, ఆనందిని ఇంటికి ఆహ్వానించే పరిస్థితి తీసుకొస్తాడు. ఇలా మొత్తానికి ఎప్పటి నుంచో ఆదిత్య, ఆనంది ఎదురు చూస్తున్న రోజు
సునంద ద్వారా మొత్తానికి వచ్చింది. సునంద అంతటా సునందే వాళ్ళని ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ఇలా మొత్తానికి ఆనంది జీవనల మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణలో జీవన కుట్ర బయటపడి ఆనంది అయితే సునంద ముందు ఏ తప్పు చేయలేదు, తను చాలా నీతి మంత్రాలు మంచి అమ్మాయి అని చెప్పేసి తన త్యాగాన్ని గుర్తించుకునే ఒక గుర్తింపు తెచ్చుకుంటుంది ఆనంది. కాబట్టి ఇది జరిగిన విషయం. మొత్తానికి సునంద అయితే శశికాంత్ చైతన్య చేసిన ప్రయత్నం ద్వారా మారి ఆదిత్య ఆనందిని ఇంటికి రప్పించి జీవన ఇందుమతులకి తగిన శిక్ష వేయించి వీళ్ళతో హ్యాపీగా ఉంటుంది సునంద. ఇది జరిగిన విషయం. మరి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. కాబట్టి మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్, మాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్గా ఉంటుంది. కామెంట్లో మా ముగ్గు ఎలా ఉందనేది చెప్పేయండి ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.